హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్. ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజా అవసరాలకు గలమిప్పుతున్నటువంటి ఎస్టార్ మీడియాకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీరు వెనకాల తమ్నెల్ చూస్తూనే ఉంటారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం మారబోతున్నట్టుగా మేము ఇదివరకే ప్రకటించాం, ఇదివరకే చెప్పాం. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పేసి కూడా మీకు తెలుస్తూ ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు అదే రోజు మేము బల్లగుద్ది మరీ చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తారు అని చెప్పేసి మేము ఆ రోజే ఒక వీడియో చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కీలక నేతలు అందరూ కూడా టీడీపీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా మేము ఆ రోజే బల్లగుద్ది చెప్పడం జరిగింది. ఈ రోజు అదే నిజం కాబోతా ఉంది. నిన్న జరిగినటువంటి చంద్రబాబు గారితోటి మీటింగ్లో తీగల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి భేటీ అయినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి చర్చ జరిగినటువంటి సమాచారం కూడా మనకు తెలుస్తూ ఉంది. మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవరాలి పెళ్లికి పత్రిక ఇవ్వడానికి జూబ్లీ హిల్స్ లో చంద్రబాబు గారిని మీట్ అవ్వడం జరిగింది. తీగల కృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి, తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి కూడా మీట్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా టీడీపీ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించి ఒక హామీ కూడా ఇచ్చినటువంటి ఆ సమాచారం కూడా మనకు తెలుస్తూ ఉంది. సో స్వయంగా తీగల కృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారితో మీట్ అయిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. హైదరాబాద్, సైబరాబాద్ అభివృద్ధి చంద్రబాబు హయాంలోనే జరిగింది. చంద్రబాబే హైదరాబాద్ని డెవలప్మెంట్ చేశారని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారు ప్రజలు అని చెప్పేసి మళ్ళీ అట్లాంటి అభివృద్ధి జరగాలంటే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పేసి కూడా తీగల కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. మరి దీని వెనకాల ఉన్నటువంటి ఎవరైనా ప్లాన్గానే వీరిని ముందుకు పంపిస్తున్నారా, లేదా వీరే స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తును వెతుక్కోవడానికి టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పేసి కూడా మనకు తెలియాల్సిన విషయం. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యేటువంటి వారు మరికొద్ది రోజుల్లోనే వీళ్ళందరూ కూడా మల్లారెడ్డి ఫ్యామిలీ మొత్తము, మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, తర్వాత మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీని కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. వీళ్ళందరితో కూడా మరి ఒక సమావేశం నిర్వహించబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ సమావేశం అనంతరం గ్రేటర్ హైదరాబాద్లో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ప్రజల సమక్షంలో టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వబోతా ఉన్నారు మరికొద్ది రోజుల్లోనే. మేము ఆ రోజు చెప్పాం, మాజీ మంత్రి మల్లారెడ్డి అధికారం కోల్పోయిన వెంటనే దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీలో జాయిన్ చేసుకోకపోవడం కాక, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయాలని చెప్పేసి మాజీ మంత్రి మల్లారెడ్డి విఫల ప్రయత్నాలు చేసినటువంటి సమాచారం కూడా మీకు అందరికీ తెలుసు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి
రేవంత్ రెడ్డి తోటి మంతనాలు, తర్వాత అక్కడ ప్రియాంక గాంధీ తోటి, సోనియా గాంధీ తోటి తన పరిచయాల ద్వారా కర్ణాటకలో ఉన్న డికే శివకుమార్ తో కూడా మంతనాలు జరిపినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఇవన్నీ ఏవి కూడా ఫలించలేదు అక్కడ. మరి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ టీడీపీలో మళ్ళీ ఏ పార్టీ నుంచి అయితే వచ్చినారో అదే పార్టీలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? మాజీ మంత్రి మల్లారెడ్డి అయితేనేది, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి అయితేనేమి, వీళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే మళ్ళీ అదే పార్టీలోకి సొంత గుట్టికి చేరుతున్నటువంటి ప్రయత్నం. ఎందుకు అదే పార్టీలోకి వెళ్ళడానికి మరి ఇంట్రెస్ట్ చూపుతా ఉన్నారు? వారి యొక్క రాజకీయ భవిష్యత్ అదే పార్టీలో కనపడతా ఉందా అంటే అవుననే సమాధానం కనపడతా ఉంది. అధికారం లేక కేసులకు భయపడి విలవిలలాడుతున్నటువంటి మల్లారెడ్డికి ఒక చిన్న అవకాశం దొరికినటువంటి ప్రయత్నం ఇది. ఎందుకంటే కేంద్రంలో కీలకంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నాకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ అక్కడ కేంద్రం నుంచి కానీ ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది, కేసుల నుంచి మరొక 5 సంవత్సరాలు సేఫ్గా ఉండొచ్చని ఆలోచిస్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. దాంట్లోనే భాగంగానే చంద్రబాబు నాయుడు గారితో మీట్ అవ్వడం జరిగింది. ఇది ఎప్పుడో మీట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి, కానీ కొద్ది సమయం మాత్రం వేచి చూశాడు. ఇక లాభం లేదనుకొని ఖచ్చితంగా మీట్ అయ్యారు. మరికొద్ది రోజులనే తెలంగాణ రాష్ట్రంలో భారీ బహిరంగ సభ పెట్టి అందరి సమక్షంలో టీడీపీ పార్టీలో జాయిన్ అయినటువంటి అవకాశం కనబడతా ఉంది. మరి వీరి వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ముందుగానే ప్లాన్ చేసి పంపిస్తున్నారంటే దానికి కూడా అవుననే సమాధానాలు దొరుకుతా ఉన్నాయి. పకడ్బందీ ప్లాన్గానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళని ముందుగానే టీడీపీ పార్టీలోకి జాయిన్ అవ్వమని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం పంపిస్తున్నారని చెప్పేసి కూడా ఊహాగానాలు అందుతున్నాయి. మరి చూడాల్సిందే ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఆ విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. అందుకనే పకడ్బందీ ప్లాన్గానే ఇది జరుగుతున్నట్టుగా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. మరి చూడాల్సిందే ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో. రాబోయే రోజుల్లో కీలకంగా రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఇప్పటికీ బయటికి రాకపోవడం, అధికారం పోయిన వెంటనే ఫామ్ హౌస్కి పరిమితం కావడం, అంతమందికే చెప్పినట్టుగా గెలిపిస్తే పని చేస్తా, మీరు ఓడగొడితే మేము రెస్ట్ తీసుకుంటామని గతంలో చెప్పినట్టుగానే పదవి అధికారం పోయిన వెంటనే ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి పరిస్థితి. సో మరి అది అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తలేనటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు విపరీతంగా 10 సంవత్సరాలు అక్రమంగా దౌర్జన్యంతో భూ కబ్జాలు చేసి విపరీతంగా డబ్బు సంపాదించి ఇప్పుడు ఆ యొక్క డబ్బు కాపాడుకోవడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి ఈ యొక్క ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. కేసులకు భయపడి, ఈడీ సిఐడి కేసులకు భయపడి ఈ యొక్క ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. కొంతమంది పార్టీలో చేరితే అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు వ్యతిరేకత ఉంది కాబట్టి చేర్చుకోవడం లేదు. సో దాని ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుంటూ ఉన్నారు. దాంట్లోనే తెలంగాణ రాష్ట్ర టీడీపీని పునర్వైభవం తీసుకురావాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి నిజానికి గ్రామాలలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉన్నారు.
వాళ్ళకు కరెక్ట్ నాయకుడు లేక వాళ్ళు అట్లనే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఆ విషయం గమనించినటువంటి తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి గారు పార్టీని ఎలాగైనా పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. సో అదే మాట కూడా చంద్రబాబు నాయుడు గారితో చెప్పినట్టు కూడా మనకు సమాచారం. గ్రామాలలో గ్రామ స్థాయిలో కార్యకర్తలు బలంగా ఉన్నారు. మేము పార్టీలో చేరిన ఈ పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినటువంటి సమాచారం కూడా మనకు అక్కడ స్పష్టంగా ఉంది. దాని ద్వారానే చంద్రబాబు నాయుడు మరోసారి మీతో సమావేశం అవుతా అని చెప్పేసి కూడా మాట ఇచ్చినటువంటి సందర్భం. మరి దాంట్లోనే భాగంగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధ్యక్ష పదవి కూడా ఖాళీగా ఉండడంతో మరి ఈ యొక్క అధ్యక్ష పదవి కూడా ఎవరికి దక్కుతుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సో దాంట్లో ముఖ్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి కూడా ఉన్నారు ఈ అధ్యక్ష పదవి రేసులో. ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి వచ్చేటువంటి అవకాశం మనకు కనపడతా ఉంది. ఎందుకంటే పార్టీని ముందుకు నడిపించి పార్టీలో కొంతమందిని జైనింగ్ చేసుకునేటువంటి సత్తా మాజీ మంత్రి మల్లారెడ్డికి ఉంది. తనకు అంత ఆర్థికంగా ఉన్నాడు కాబట్టి మాజీ మంత్రి మల్లారెడ్డికి వచ్చేటువంటి అవకాశం మనకు కనపడతా ఉంది ఖచ్చితంగా. ఇదే కానీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగితే ఇటు కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ నుండి, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుండి కాకుండా బీజేపీ పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు ఖచ్చితంగా టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. రానున్న 4 సంవత్సరాలలో టీడీపీని గ్రామ స్థాయి నుంచి డెవలప్మెంట్ చేసి ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేసేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది మనకు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి రాననుకున్న చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి రావడంతో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మీద ఒక కన్నేస్తారని చెప్పేసి మేము ఆ రోజే చెప్పాం. ఇప్పుడు అదే ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు రాజకీయాల కీలక మార్పులు జరగబోతున్నాయి. ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని విడదీయకుండా అడ్డుపడడానికి ఆ రోజు ఉన్నటువంటి నాయకులలో చంద్రబాబు నాయుడు కూడా ఒకరు. సో కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు ముందు ఆలోచన చేసి ఖచ్చితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాకు 2 కళ్ళ లాంటివి అని చెప్పేసి ఒక మాట తీసుకొని ముందుకు వేయడం. సో ఇప్పుడు అట్లాంటి వ్యక్తితోటే మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు కూడా మరి చేతులు కలిపేటువంటి అవకాశం కూడా కనపడుతుంది మనకు. మరి వాళ్ళతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏకీభావిస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నడుస్తారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. సో చూద్దాం మనం ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో. సో మరిన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పెను సంచలనం మారబోతున్నాయి. సో మరిన్ని అప్డేట్ తోటి మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ఎస్టార్ మీడియా. థ్యాంక్ యూ.